గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 14వ రోజు రాప్తాడు నుంచి మారూరుకు చేరుకుంది. 545 మంది స్వాములకు చెండూరి భార్గవ్, పద్మావతి, శంకర్ విద్యారణ్య, మనోజ్ఞ రాజలక్ష్మి కుటుంబ సభ్యులు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ యాత్ర తమ గురువు శ్రీధర్ గురూజీ, చెండూరు భార్గవ్ ఆశీస్సులతో అని గురుస్వామి పి నవీన్ యాదవ్ తెలిపారు. ఇవాళ రాత్రి దాడులూరులో బస చేయనున్నారు అయ్యప్ప స్వాములు. నెత్తి మీద ఇరుముడి గుండె నిండాల జడి అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర. గణేష్ టెంపుల్ నుంచి మరి అనంతపూర్కి చేరుకున్నారు స్వామి 13వ రోజు. మరి అలాగే ఎక్కడైతే ఇడుముడు కట్టించుకున్నారో అక్కడి నుంచి శబరిమల వెళ్ళేంత వరకు కూడా మరి ప్రతి ఒక్క రూపాయితో సగా 3 పూట్ల భిక్ష, 3 పూట్ల అల్పాహారంతో కూడా కలిపి శబరిమల తీసుకెళ్తున్నారు స్వామి. ఎటువంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా మరి ఎంతో గొప్ప సేవను చేస్తున్నారు స్వామి. అలాగే కేఎల్ నాయక్ స్వామి, మరి అలాగే నవీన్ గురుస్వామి ఈ కార్యక్రమంలో ఉన్నారు స్వామి. శ్రీకాంత్ గురుస్వామి కూడా ఉన్నారు స్వామి. అలాగే మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు స్వామి. మనమందరం కూడా ఒకటే గమనించాలి స్వామి, చాలామంది చాలా రకాలుగా ఉంటారు స్వామి. డబ్బులు ఉన్న వాళ్ళు మాల వేసుకుంటాం చాలా అంటే చాలా సులభం స్వామి. మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి స్వామి? చాలామందికి అయ్యప్పని దర్శించుకోవాలని ఉంటుంది, కానీ డబ్బులు లేక చాలామంది దర్శించుకోలేకపోతారు స్వామి. మరి నాయక్ గురుస్వామి ద్వారా, కేఎల్ నాయక్ గారి స్వామి ద్వారా, నవీన్ యాదవ్ గారి వల్ల, శ్రీకాంత్ గురుస్వామి గారి వల్ల ఈ కార్యక్రమం అనేది ముందుకు జరుగుతుంది స్వామి. 489 మంది ఈ రోజున ఇక్కడ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి శబరిమల వరకు కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా స్వామివారి దర్శనం చేపించి ఎక్కడైతే ఇడుముడి మాలాధారం చేశారో అక్కడ వరకు కూడా రిటర్న్ టికెట్ తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళు ప్రోత్సహించారు. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా ప్రోత్సహించాలి. మన వంతు మనము ఏం చేయగలమో స్వామివారికి మనం సహాయం చేయాలి స్వామి. దయచేసి అందరూ గమనించండి, దీంట్లో 1 రూపాయి ఆశించింది ఏమీ లేదు స్వామి. స్వాములు మా వంతు ఉడతాభక్తి సాయంగా అనంతపురంలో మేము అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. ఈ పొద్దు సికింద్రాబాద్ నుండి స్వామివారు వచ్చారు. మాకి స్వామివారు రావడం ఎంతో మాకు జన్మధన్యము. అయ్యప్పని సేవించేవారు, భక్తి కొలిచేవారికి అయ్యప్ప ఏది తక్కువ చేయడు. అందుకు నిదర్శనం మేమే. అయ్యప్పని కొలిచినంత కొంగు బంగారం చేసిన అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరికి అందరికీ ఆపదని కాపాడుతాడని ఈ 41 దినం దీక్ష చేసి ప్రతి ఒక్కరు శబరిమల యాత్ర చేసే వారందరికీ అయ్యప్ప అందరినీ కాపాడాలని, అందులో ఈ పాదయాత్ర చేసేవారి ప్రతి ఒక్క స్వామివారికి అయ్యప్ప అండగా ఉండి కాపాడాలని అందరినీ కోరుతూ స్వామియే శరణమయ్యప్ప.